ధ్యానం చేసుకుందాం. బైబిల్లో నుండి మూలవాక్యముగా కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుని మనం ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. చాలు, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండు మాట వచ్చిన. ఓకే, దేవుడి కొద్ది మాటలని మన వెనుకడిలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు. వాక్యం మీదయ్యా, మీ వాక్యం ద్వారా అందరితో మీరే మాట్లాడి మీ సహాయతను మాకు మీరు అందించండి. నిలబడి నేను ఎందుకు పనికిరాను అని మీరే మా అందరితో మాట్లాడారు. మీ రాజ్యంకై సిద్ధపరచమని, అభ్యంతరాలను తొలగించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టే గత 2 వారాలుగా నిలకడను గురించిన విషయాలని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి అంతవరకు అర్థం చేసుకుంటున్నారు, మరి వ్యర్థం చేసుకుంటున్నారు అనేది అది మీకే తెలవాలి. వాక్యం వ్యర్థమయ్యుట మంచిది కాదు. త్రోవ పక్కన నేలలో కూర్చొని వెంటం కానీ నీకు అంత మంచిది కాదు. అది తొక్కబడితే దుష్టుడు ఎత్తికెళ్ళిపోతాడని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మన యొద్దకు వచ్చిన దేవుని యొక్క వాక్యాన్ని మనం గత వారంలో విన్నాం. స్పందిస్తే వాక్యానికి ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను నిలవబెడుతుంది ఆయన కొరకు. నువ్వు స్పందిస్తే, నువ్వు ప్రతిధ్వనిస్తే, నా దగ్గరకు వాక్యం వచ్చింది, నాతో మాట్లాడింది అని నువ్వు ప్రేరేపించబడితే ఆత్మ నీలోనికి వచ్చి ఏదైనా చేస్తుంది నేను దేవుని కొరకు. అలాంటిది లేనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో, ఎంతకాలం ఉంటావో, ఎన్ని ఏళ్ళు ఉంటావో అక్కడే ఉంటావు. అంతే. మార్పులు చేర్పులు ఏమి ఉండవు. నాడు ఎలా ఉన్నావో నేడు అలాగే ఉండవు. కాదని నాడు లోకంలో ఉన్నావు, నేడు సంఘంలో కూర్చున్నావు. అంతే, తేడా ఏం లేదు. సేమ్ టు సేమ్ అంతా. నాడు లోకంలో ఉన్నావు, నేడు సంఘములో ఒక సభ్యుడిగా ఉన్నావు. అంతే. మార్పు కనిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 3 రోజుల క్రితం నేను వాక్యం పెట్టాను. నీ ప్రార్థన నిన్ను మార్చి, ఏంటి, నీ ప్రార్థన నిన్ను మార్చకపోతే, నీలో ఒక మార్పు తీసుకురాకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమే. నీ ప్రార్థన మాట నిన్ను మార్చేది ఉండాలి అని 3 రోజుల క్రితం పెట్టడం జరిగింది. అలాగే దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, దేవుని వాక్యం యొద్దకు వచ్చిన తర్వాత మన జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించాలి. అది లేనప్పుడు మన జీవితంలో ప్రయోజనం ఏముంది? మన నిలకడ సరిగా ఉండాలి. ప్రభువు కొరకు నిలబడాలి. నిలబడటం నేర్చుకోవాలి. దేవుడి కొరకు నేను ఎలా నిలబడాలి అనేది ప్రభు దగ్గర మన జీవితాన్ని ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకుంటూ ఉండాలంట. లేఖలో మనం చదివే మూలవాక్యంగా పాపుల మార్గమున నిలువక అని వాక్యాలు చూస్తున్నాం. ఈనాడు మనం ఎక్కడ నిలిచిపోతున్నాం? ఎక్కడ నిలవమంటుంది వాక్యం? ఎక్కడ నిలుస్తూ ఉన్నాం అని అవగాహన కావాలి మనకి. వాక్యం ఒక ఆలోచన ఇస్తుంది మనకి. వాక్యం ఒక మాట చెప్తుంది మనకి. నువ్వు అక్కడ నిలవద్దు అని చెప్తుంది. అక్కడ ఏముంది? పాపులు ఉన్నారు. పాపుల యొక్క అది మార్గమే పాపుల మార్గం.
దేవుని వాక్యం నిలవమన్న చోటున నిలిస్తే మన జీవితంలో ఇంకా ఏముంది చెప్పండి? దేవుడు చెప్పింది చేస్తా ఉంటే, దేవుని ప్రకారం నడుస్తా ఉంటే, దేవుని కొరకు జీవిస్తా ఉంటే అంతకంటే ఏముంది మన జీవితంలో? దేవుడికి సంతోషమే కదా, దేవునికి ఆనందమే కదా మన అందరి జీవితాలను బట్టి. అలా ఉంటే ఇంకేముంది? దేవుని రాజ్యంలో మనం ఉంటాం కదా తప్పనిసరిగా. వాక్యం మనందరితో తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏంటంటే, పాపుల మార్గున నిలవక. ఎక్కడ నిలవద్దని చెప్పిందో ఈనాడు దేవుని పిల్లలైన వారు అక్కడనే నిలుచు ఎంతో మంది నశించిపోతున్నారు. దేవుడి వాక్యాన్ని లెక్క చేయక, దేవుడు చెప్పిన మాటను పట్టించుకోక, దేవుని మాట అంటే లెక్క లేకుండా బ్రతికి ఈనాడు చాలా మంది నశించిపోతారు. తెలియక కాదు, వాక్యం తెలిసే ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నిలకడ నిన్ను పాడు చేసేదిగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే గమనించండి, నీ నిలకడ, నీ నడిపింపు, నీ జీవితము నిన్ను పాడు చేసేది ఉండకూడదు. అలాగే నీ ప్రక్క వారు, నీతో ఉన్నవారు, నీ కుటుంబాన్ని బాధించేది కూడా ఉండకూడదు. ఇలాంటి చాలా మంది ఎవరి బిడ్డలు చూస్తూ ఉంటాం, వారి నిలకడ చివరికి వారికి అపకారం చేస్తుంది. అలాగే తన ఇంటి వారికి కూడా బాధ తీసుకొస్తుంది, తన తోటి వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇలాంటి చాలా మంది జీవితంలో, యవన బిడ్డల జీవితాల్లో ఇదే వైఖరి కనిపిస్తూ ఉంది. వారి నిలకడ సరిగా ఉండలేదు, చివరికి వారు దెబ్బతింటున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, ఎన్నో రకాల వ్యసనాలు చిక్కుపడిపోతూ ఉన్నారు, చాలా మంది నశించిపోతూ ఉన్నారు. మనం చదివిన పేపర్లో ట్యాటూ వేసుకున్నారంట, 10 మందికి ఎయిడ్స్ వచ్చేసింది. పచ్చబొట్లు అందంగా ఇక్కడ ఇక్కడ చేయించుకుంటారు కదా, 10 మందికి ఎయిడ్స్. మరి ఎవరికి చేసాడు? ఎయిడ్స్ ఉన్నవాడు కాడు. కంప్లీట్ చేయబడి పెడతాం, వీడికి ఎయిడ్స్ వచ్చేసింది. దానికి ఇరుగుడు ఉంది. ఇంకా సంతోషాలకు పోయాడు, వాడు ఇష్టానుసారంగా పోతున్నాడు, పెద్దల మాట లెక్కలేదు. వాడు నిలకడే కానీ, అరే బాబా అక్కడ నిలవద్దురా, అక్కడ చేయొద్దురా, అలా ఉండొద్దురని చెప్పినప్పుడు కూడా వాడి జీవితానికి, వాడి తల, వాడి బుర్ర ఆలోచిస్తలా. వాడు ఏం పాపం చేయలేదు, అన్నాడు. ఏమయ్యాడు? సమాజంలో ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక భయంకరమైన పాపిగా పోల్చబడ్డాడు. చిన్న చిన్నయ్య ఇదేమవుద్ది అనుకుంటున్నాం, అదే నీ ప్రాణం చేస్తుంది ఒక దినాన. అది బోను నీది, అది ఉరి. దేవుని వాక్యానికి, పెద్దలు చెప్పే మంచి విషయాలకు నువ్వు ఎప్పుడైతే లోపడవో అదే నీకు ఉరి. దెబ్బతినిపోతావు, జాగ్రత్త. ఏం చెప్తుంది వాక్యం? నీ నిలకడ గురించి నిన్ను పాడు చేసేదిగా ఉంటుందా ఈ నిలకడ? నీ అనే వారిని, నీతో ఉన్న వారిని బాధించేదిగా ఉంటుందా నీ నిలకడ? జాగ్రత్త, దెబ్బతింటావు నువ్వు. వాక్యం అక్కడ 5వ వచనం చెప్పబడుతుంది. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువురంట. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏమని చెప్తున్న వాక్యం? ఎవరు నిలవరంట? నీతి కలిగిన స్త్రీ సభలో అంట. ఎవరు నిలవరు? పాపులు నిలవరంట. నీతి ఉన్న చోట వాళ్ళు ఉండరంట. మంచి దగ్గర చెడు నిలవదు, చెడు దగ్గర, అర్థమైందండి? మంచి దగ్గర చెడు నిలవదంట, చెడు దగ్గర మంచి నిలవదు. రెండు వేరే, రెండు కలిసిపోతే ఇంకేమంటే వాక్యం చెప్పేది వేరు అంటున్నాడు ప్రభు. అక్కడ ఇది ఉండలేదు, మంచి ఉండలేదు. దుష్టత్వం దగ్గర, పాపం దగ్గర, చెడు యొక్క స్థలం, చెడు యొక్క ఫలం, చెడు యొక్క పర్యవసానం ఏంటంటే నరకం. మంచి యొక్క స్థలం ఏంటంటే, దాని రిజల్ట్ ఏంటంటే పరలోకం. నీతి యొక్క, మంచి యొక్క, సత్యం యొక్క స్థలం పరలోకం అయితే, దానికి వ్యతిరేకమైన దాని స్థలం నరకం. ఈనాడు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తా ఉన్నారు. ఎందుకు పాపుల మార్గంలో నిలవద్దని చెప్పింది వాక్యం?
అంటే ఎందుకు? అక్కడ పాపం ఉందనే కదా, వాళ్ళు పాపులనే కదా, అక్కడ దోషం ఉందనే కదా, అక్కడ అపాయం ఉందనే కదా దేవుడి వాక్యం నిలవద్దనేది. లేక నువ్వంటే ఇష్టం లేక నువ్వు అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడ ఉండద్దని చెప్పేది కాదు. వాక్యం మనకంతా మంచిగా చెప్పుద్ది. ఒకవేళ మన అనేవారు మనకు చెడ చెప్పొచ్చేమో, కానీ దేవుని వాక్యం ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కూడా ఏం చెప్పుద్ది? మంచిగా చెప్పుద్ది. ఎలాంటి వ్యక్తికైనా, ఎలాంటి వ్యక్తి విధానంలో ప్రతి వ్యక్తికైనా వాక్యం చెప్పే సూత్రం, సలహా ఏంటంటే మంచే చెప్పుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించండి. ఈ ఉదయకాల సమయంలో ఒక తల్లిదండ్రులు చెప్తున్నారంట. చూడండి, బైబిల్ గ్రంథంలోనే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం పక్కనే ఉంటుందండి. 13:20. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. ఏం చెప్తుంది? ఈనాడు చాలా మంది చెప్తారు పిల్లలైన వారికి, అయ్యా ఈ సహవాసం చేయమాక, ఇలా ఉండమాక, ఇలా చేస్తే నీ జీవితం దెబ్బతింటుంది, మంచిగా సహవాసం చేయరా, మంచిగా ఉండరా, మంచిగా బ్రతకరా అనే విషయాలు మనకు బోధన చేయబడతా ఉంటాయి. ప్రతి వారికి చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఎవడని, పిల్లవాడని, నడిపిరాయని, వృద్ధులని లేదు. ప్రతి వారికి కూడా దేవుడు చెప్పే సలహా, మంచితో ఉండు, మంచితో జీవించు, మంచిగా బ్రతుకు, మంచిలో ఎదుగు, మంచి కొరకే తాపత్రపడు, నీకు మేలు కలుగుదని వాక్యం చెప్తాను. కానీ అలా ఉంటే ఇంకేముంది? చెప్పినట్టు చెప్తే అలా ఉండరన్నంటే బతికి ఇంకేముంది? అంతకంటే సంతోషం. ఒక తల్లిదండ్రులు చెప్తున్నారంట సామెతల గ్రంథంలో. మనం ముందుకు వెళ్దాం ప్రియమైన దేవుని. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట కనిపిస్తా ఉంటది. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోమాకరా, వారి త్రోవలేందుకు నడవకుండా జాగ్రత్తగా ఉండరా, నీ పాదాన్ని ఒకసారి వెనక తీసుకోరా, ఇది మంచిది కాదురా అని తల్లిదండ్రులు వారు చెప్తున్నారంట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసేవారు ఎవరున్నారు? చెప్తున్నారు, మంచి కోరి చెప్తున్నారు, ఉండకూడదని చెప్తున్నారు, మేలు కోరి చెప్తున్నారు. కానీ ఏ మార్గంలో ఉన్నాడు? వెళ్ళి మరలా ఇన్ని చెప్పినా కానీ, ఎంత బతిలాడినా కానీ మరలా అదే మార్గం అంట. అందుకే పాపుల మార్గం నిలవకూడదు. తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా అరే బాబు ఆ మార్గంలో పోమాకరా. దాని గురించి చూస్తే చాలా ఉంటది. ఇంకా కిందకి వెళ్తే చదువుకుంటే వెళ్తా ఉంటుంటే బోలైన విషయాలు ఉంటాయి. అక్కడ ఏం చేద్దాం, ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు, ఏం చేద్దానికి వెళ్తున్నారు వాళ్ళు, ఆ పిల్లలు ఎందుకు తల్లిదండ్రులు వెళ్ళొద్దని చెప్తున్నారు, అక్కడ ఏముంది, వాళ్ళు ఏం చేద్దామని చెప్తున్నారు. స్నేహితులు వెళ్ళి చేసిన బట్టి ఏం కలుగుతుంది వాళ్ళకంటే చాలా పర్యవేక్షణ, చాలా నరక సమాన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. చిన్న గొప్ప ఆటంక సమాన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దానిలో చిక్కుపడకూడదనే ఈనాడు తల్లిదండ్రులు చెప్పారు. చాలా మంది తల్లిదండ్రులు మాట వినేవాళ్ళు, ఎదురు చెప్పేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మంచి మార్గాన్ని గురించి చెప్తే, మంచిని గురించి చెప్తే, ఈ మార్గం పాపుల మార్గం మనకు మంచిది కానీ బోధన చేస్తా ఉంటే దాన్నే అదే చేసే పరిస్థితి నాడు చాలా మంది జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్తున్నారు కానీ వాళ్ళు వినేవారు లేరు. అరే నష్టపోతావురా, దెబ్బతింటావు అని చెప్పినప్పుడు కూడా నరకాన్ని పోవడానికి రెడీ అయిపోయాను నేను. నరకాన్ని పోవడానికి రెడీ, కానీ వినే మనసు ఉంటే నాడు చాలా మంది పిల్లల జీవితాలు. ఎవరు ఉత్తరాదు ఉత్తరవాదులు దానికి? ఓ ఎవరి బిడ్డ, యవనస్తుడా, నీవే కదా దానికి ఉత్తరవాదివి. నీకెంత బోధన చేస్తలేదంటే దానికి నీవే ఉత్తరవాదివి. వాళ్ళకి చెప్పాడంట, అరే చెప్పని తల్లిదండ్రులు చెప్పారంట, ఒకటికి సేవకులు చెప్పారంట, బోధకులు చెప్పారంట, అయిన లేదంట.
ఆడికి ఒకటి గంట ఎనడానికి పెడుతుందంట ఒక దినానికి. ఎప్పుడంట 5:11 ప్రకారం సాంస్కృతికంలో వాడి తుదుకు వాడి శరీరమును వాడి మాంసం అంతా క్షీణించిపోయినప్పుడు, మంచాన్ని పడిపోయినప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, బలహీనుడైపోయినప్పుడు అనుకుంటాడంట, అయ్యో నేను ఎందుకు నా బోధకుల మాటలు లేదు, సేవకుల మాటలు లేదు, నా తల్లిదండ్రుల మాటలు లేదు, వాళ్ళు బాగా చెప్పారు, నాకు చక్కగానే చెప్పారు కదా, ఎందుకని లేకపోయానే, వింటే బాగుండి అనుకుంటున్నాడంట. అంత అవకాశం ఉందా? వాళ్ళు లేవలేడు, కూర్చున్నాడండి, మంచం పట్టేసాడంట. తుదకు శరీరం మాంసం అంతా క్షీణించిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినకపోతే ఎవరికి వారే ఉత్తరవాదులు. వినాలి, మంచిని వినాలి, చెడుకు దూరంగా ఉండాలి. మంచి మనం ఎంత తింటామో, మంచి చేసేదాన్ని, మంచి చెప్పేదాన్ని, మంచిని మనం ఎంత అంగీకరిస్తామో, స్వీకరిస్తామో, అప్పుడే మన జీవితాలకి చాలా ప్రయోజనకరం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని మాట ఎందుకు నిలిస్తే మన జీవితంలో నిలకడ కలిగి ఉంటే, అప్పుడే మన జీవితంలో ప్రభువు ద్వారా కార్యాలు చూస్తామంట. వినడం మన జీవితంలో ఎవరు చేస్తారు? ఎక్కడ చూస్తారు కార్యాలు? ఎలా జరుగుద్ది? నిలకడలేని ప్రతి వారికి కూడా దేవుని వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం ఏంటంటే, నువ్వు అక్కడ నిలవద్దు, పాపుల మార్గం నిలవద్దు, వాక్యం లేని చోట నిలవద్దు, వాక్యానికి సంబంధం లేని చోట నిలవద్దు, వాక్యానికి అయిష్టత కలిగే పరిస్థితిలో నువ్వు జీవించొద్దు, నిలవడానికి ఇష్టపడద్దు అని వాక్యం చెప్తావు. కానీ వినేవారు కావాలి దేవుడికి. వినేవారి అందరూ, ఈ రోజుల్లో వినేవారి అందరూ వినుచున్నామా? ఈనాడు మనం ప్రభు చెప్తున్నాడు, పాపుల మార్గమున నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నీవు నిలవద్దు. నిలిస్తే చాలా అపాయంలో ఉంటావు. నిలిచారంట చాలా మంది, అలాంటి స్థితిలో ఉన్నారంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వాళ్ళ గురించి ఏం చెప్తుందో సమయాన్ని బట్టి క్లుప్తంగా ఒక మాట మనం ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండం, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 16వ అధ్యాయం అండి. 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామా? మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. చాలు చాలా జాగ్రత్తగా గమనించారు వాక్యాన్ని. ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రత్యేస్తున్నారంట. కోరాహు సంబంధులు, కోరాహుతో చేరిన వారు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నిలుస్తున్నారంటే, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టమే కానీ ఏం చేయాలో అది చేస్తారంట. ఎలా ఉండాలని అలా ఉండాలని అనుకుంటున్నారంట, ఎలా జీవించాలని అలా జీవిస్తున్నారంట. అయితే వీళ్ళందరి తీరుని సేవకుడిని మోషే చూచాడంట. మోషే చూసి దేవుని దగ్గర మనవి చేసినట్ట. పై వచ్చిన చెప్పబడుతుంది, యెహోవా యొద్ద మనవి చేసెను. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టవద్దు, ఏంటి ఒక గాడిదనైన వారి యొద్ద తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని సేవకుడు సంఘాన్ని గురించి ఇస్తున్న సాక్ష్యం, దేవుని సేవకుడు దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ కోరాహును తన సమాజముతో, సమూహం అందరితో కూడా ఈ విషయాలు తెలియపరుస్తా వచ్చాడంట. ఏం చెప్తుంది వాక్యం? ప్రియమైన దేవుని, రేపు మీరు అందరూ కూడా, మీరు ఇంతవరకు ఎక్కడైతే నిలబడ్డారు, ఏం చేశారు, మీ ఇష్టానుసారంగా ఎలాగైతే బ్రతికారు, అది నాకు అనవసరం. మీ గురించి అంతా కూడా దేవునికి నేను చెప్పాను, ప్రార్థన చేశాను మీ గురించి. దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? రేపటి దినం వాళ్ళందరినీ కూడా నా సంధికి నిలవాలని చెప్పాడు. ఓ కోరాహు, మీతో కలిసిన సమాజమును సమస్తమును కూడా రేపటి దినమందు దేవుని సందులు మీరు అందరూ కూడా నిలవాలబ్బాయి.
దేవుడు చెప్పాడు ఈ మాట మీకు చెప్పమని అని చెప్పి మోషే వెళ్ళిపోయాడు. ఎందుకు వీరిని సన్నిధిలో నిలవాలని చెప్పాడు అంటే, దేవుడు వారి మంచి చెడును కూర్చి తీర్పు తీర్చబడే సమయం వచ్చిందంట. ఇప్పుడు దాకా వాళ్ళు ఇష్టానుసారంగా బతికేశారు కదా, ఎక్కడ పడితే అక్కడ నిలిచారు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉన్నారు. వారి నిలకడ ఏంటో, వారి బ్రతికేంటో, వారి జీవితం ఏంటో అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వ్యర్థమైన జీవితం జీవించేశారు ఇంతవరకే. అయ్యా మరేంటి ఇలా ఉన్నారు, నువ్వేమో ఐగుప్తులను తప్పించే వీళ్ళని రక్షించు, నువ్వు వాళ్ళకి మేలు చేయాలని చూసి నేను అప్పుడే చెప్పే కదా అక్కడ ఒక శబ్దం వాళ్ళని తీసేయమని చెప్పి తీసేస్తాను చెప్పావు, నువ్వే చెప్పావు, కానీ నేను దాని ప్రతి విషయంలో అడ్డుకుంటా వచ్చినయ్యా, అలా చేయటం మంచిది కాదు, ఐగుప్తు మనల్ని ఏమనుకుంటారు అని నేనే చెప్పాను. అయితే ప్రభువా మరలా ఈ ప్రజలు ఇలాగే ఉంటున్నారు, మరి ఏంటంటే రేపటి దినముందు వాళ్ళందరినీ నా సంధిలో నిలవమని చెప్పాడు దేవుడు. ఎందువల్ల తీర్పు తీరుస్తాడు దేవుడు. సంధికి వచ్చినప్పుడు మనందరి జీవితాల్లో ఏంటి నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి, నీ స్వభావం ఏంటి, నీ నడవడిక ఏంటి, ఎంతగా చెప్పాలి. అహరోను చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు కదా, ఎన్ని మాటలు చెప్పాలి నీకు, ఎంత చెప్పాలి నీకు, ఎన్ని విషయాలు చెప్పాలి నీకు, అవగాహన ఎందుకు రావట్లేదు, జ్ఞానం ఎందుకు కలగట్లేదు, బుద్ధి ఎందుకు రావట్లేదు నీకు, నీ మనసు మారదా, నీ స్వభావం మారదా, నీ జీవితం మారదా, నీ నడవడిక మారదా, ఐగుప్తు నీలో తొలగించుకోలేక ఎంతకాలం ఇంకా ఐగుప్తుని ఉంటావు, ఐగుప్తుని విడిచే ఉంటాను, నీ బ్రతుకంతా ఐగుప్తే ఉంది కదా, నీ మనసు అంతా కూడా నీ హృదయం అంతా ఏంటి జీవితం అంతా. దీని విషయంలో దేవుడు లెక్క అడగడానికి రేపొద్దున మీరందరూ కూడా సన్నిధిలో నిలవాలి అబ్బాయి అని చెప్పి మోషే చెప్పి వెళ్ళాడు. ఈనాడు మనందరినీ కూడా దేవుడు పరిశీలన చేస్తానని చెప్పి గ్రహించాలి. మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. సంఘాన్ని సేవకుడు పరిశీలన చేయడం ఎవరేంటి అనేది అందరం చేస్తాడు. పెద్ద సంఘం చేయలేకపోవచ్చు, ఎక్కడ అంత బాగుంటే చేయలేకపోవచ్చు, కనబడదు కదా అందరు ఎవడ ఏంటి. తప్పనిసరిగా సేవకుడు మిమ్మల్ని పరిశీలన చేయడం ఎవరేంటి, ఎవరు ఎలా ఉంటున్నారు, తప్పనిసరిగా పరిశీలన చేస్తాడు. ఇక్కడ మోషే పరిశీలన చేసాడంట. ఏం కనపడి వాళ్ళు ఏం కనపడి చాలా ఆటంకాలు కనిపించినాయంట. అయ్యా నైవేద్యానికి లక్ష్య పెట్టవద్దు, వాళ్ళు చేసేదాన్ని నువ్వు ఆలోచించొద్దు, వాళ్ళ ప్రార్థనలు అంగీకరించొద్దు నువ్వు అసలు. ఎందుకయ్యా మోషే ఇలా ఉంటున్నారయ్యా, ఇలా బ్రతుకుతున్నారు. సంఘం అంటే, సన్నిధి అంటే, వాక్యం అంటే, దేవుడు అంటే ఏం మరీ లెక్కలేని బొత్తిగా లెక్కలేని స్థితిలో ఐగుప్తానంతో వారి మనసంతా ఐగుప్తానంతో మనకు ఉండిపోయిందయ్యా అని మోషే అన్ని దేవుడికి చెప్తున్నాడు. సేవకులు కూడా ప్రార్థన ఏం చేస్తారు చెప్పండి, సేవకులు ఏమని ప్రార్థన చేస్తారు, సమస్యలో ఉంటే ప్రభు సమస్యలో ఉండాలని చేస్తారు, వాళ్ళు విడిపించు ప్రభు అంటారు. సరైన పరిస్థితుల్లో వాక్యాన్ని స్పందించలేదు ప్రభు, వాళ్ళు మాట వినట్లేదయ్యా, మరి వాక్యానుసరంగా బ్రతకట్లేదు, వచ్చి వెళ్ళిపోతున్నారయ్యా, మరి వాళ్ళు దైవభయం లేదయ్యా, అసలు వాళ్ళకి వాక్యాన్ని అనుసరించట్లేదయ్యా, మరి వాళ్ళ స్వభావం అలాగే ఉంది ప్రభు, మాట విన్న తరంలోనే వారు ఉన్నారయ్యా. మేం చేసే ప్రార్థన కూడా ఏంటి, సేవకుల ప్రార్థన ఏంటంటే మోషే చెప్పింది కదా, అయ్యా వాళ్ళు వాళ్ళ ప్రార్థన నైవేద్యం లక్ష్య పెట్టద్దు, ఇలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పినప్పుడు. అయితే రేపొద్దున వాళ్ళందరినీ ఏం చేయాలి, సంధిలోకి తీసుకురా, పిలిపించాలని, నిలబెట్టి నైటికి నిలబెట్టి వాళ్ళనే, వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళ కథ ఏంటో నేను చూస్తాను, మాట్లాడుతాను, వాళ్ళని చెప్తాను, వాళ్ళకి వాళ్ళు ఎలా ఉండాలో బోధన చేస్తాను, వింటే సరే తర్వాత ఏదేంటి అది చూస్తాను. దేవుడు కూడా మోషేతో చెప్పడం జరిగింది. ప్రతి నిత్యం ఎలా ఉండాలో అనేది సన్నిధిలో తెలియజేయబడతా ఉంది, సేవకుల ద్వారా తెలియపరచబడతా ఉంది. చాలా మంది సన్నిధిలో వచ్చిన తర్వాత అనాలోచితంగా జీవిస్తూ ఉంటారు, అశ్రద్ధ. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, ఫోన్ చూసేవాళ్ళు ఫోన్ చూసుకుంటారు, దిక్కులు చూసేవాడు దిక్కులు చూస్తూ ఉంటాడు, కులికేవాడు కులుపుతూ ఉంటున్నారు. రకరకాల పరిస్థితి, నిర్లక్ష్యం. సన్నిధిలో తీర్పు వచ్చేద్దంట, జాగ్రత్త. సన్నిధిలో ఏమొస్తుంది, సన్నిధిలో మనం పిలిపించమని నిలబెట్టినా ముందన్నాడు, తీర్పు వస్తుంది మనకి. వాక్యం అంటే నిర్లక్ష్యం అంటే ఆటలేంటి నీకు,
మాటలేంటి నీకు సంధిలోకి వచ్చినాక? అజాగ్రత్త ఏంటి? లోపం ఉన్నటువంటి సంధిలో నీ స్వభావం ఏంటి? నీ బుద్ధి ఏంటి? నీ నడవడిక ఏంటి? ఎంతకాలం నీ జీవిత అనుభవాలు ఇలా మార్చుకోవా అనే తీర్పు వస్తుంది మన దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించాలి. దాతాను, అబీరాములు, కోరాహు వీళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా బతికారు. ఎలాంటంటే, ఏంటయ్యా మీరే ప్రార్థన చేయాలా? మీరు చేద్దాం అవుద్దా? మీరే చెప్పాలా? మీరే చెప్పి చేయాలా? మేము చెప్పకూడదా? అప్పటి వైఖరి అది. ఇప్పుడు మోషేకి అప్పగించాడు నాయకత్వం, యాజకత్వాన్ని ఇచ్చాడు అహరోనికి, పాడే పరిస్థితి ఇచ్చాడు మన సోదరికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వారి జీవిత అనుభవాల్లో ఎక్కడా కూడా ఏమీ లోపట్టలేదంట. వాడు చెప్పినప్పటికీ చాలా కాలం ఓర్చున్నాడు మోషే, చాలా కాలం భరించాడు, లైన్ చేద్దాలని చూస్తున్నాడు, ఏమి స్పందించట్లేదు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా మరి ఏంటి ఈ సందులోకి నేను వచ్చాను, మరి ఇట్లా ఇలాంటి పరిస్థితి జరుగుతుంది, సంఘం ఇలాంటి దుస్థితులు ఉన్నాయి, సంఘం ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి, సంఘం ఇలాంటి తిరుగుబాటు కనిపిస్తా ఉంది, లెక్కలేనితనంగా బతుకుతున్నారు సంఘం అంతా కూడా. మరి ఏం చేయమంటావయ్యా? నువ్వు కూడా వాళ్ళ ప్రార్థన మరి ఏమంటున్నావో ఏంటో, వాళ్ళ ప్రార్థన ఆలకించదు, వాళ్ళ నైవేద్యం లక్ష్య పెట్టద్దు. నైవేద్యం అంటే నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉందన్నాడు కీర్తనకారుడు. ప్రార్థించడం లేదా దేవుని సందులో దేవుని యొక్క సంధిని అనుభవించడం, ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభు సంఘంలో దుస్థితి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఆలోచించాడు. మోషే ఎంత ఆలోచించాడంటే, నైట్ దీనుడిగా సాత్వికుడిగా బ్రతికాడు, ఇల్లంట్లో ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతికాడు, 10 లక్షల మంది మధ్యలో ఒక నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు. ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. మోషే మాట వినాల్సి, నాయకుడి మాట వినాలని చెప్పి దేవుడు కూడా స్పందించి రేపటి దినమున్న సంధిలో వాళ్ళని నిలబెట్టమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి వాక్యాన్ని. సంధిలో నిలవాలని చెప్పాడు. వీరిని గురించి సేవకుడైన మోషే సాక్ష్యం ఏంటి? అందరూ అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని, లేదా అర్థం కాదు. ఈనాడు సంఘం సేవకుడు ఉన్నాడు, ఓడికి ఏదో గడిచిపోతే సరిపోద్దా, ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? సేవకుడు సంఘాన్ని గురించి సాక్ష్యం వాళ్ళు దేవుని ఏమిట పట్టించుకున్న సంఘాలు ఉంటే ఉండొచ్చు, నువ్వంటే కూడా ఇంకో కాలం వెళ్ళని వంటి తెలియని సంఘం కూడా ఉంటే ఉండొచ్చేమో. కానీ వాక్యం బట్టి మనం పరిశీలన చేస్తే ప్రతి వ్యక్తిని గురించి సేవకుడు దేవుని ఏంటో సాక్ష్యం చెప్పాలి. ప్రతి వ్యక్తిని గురించి వీళ్ళేంటి, వీళ్ళ కుటుంబం ఏంటయ్యా అని దేవుడు అడుగుతాడు తప్పనిసరిగా సన్నిధిలో. అంటే ఎలా ప్రార్థన చేసిన తలంపిస్తాడు ఆ కుటుంబానికి వచ్చి, ప్రభు ఈ కుటుంబం ఇలా ఉంటుందయ్యా, అన్ని కుటుంబాలు ఇలా ఉన్నాయా, ఈ కుటుంబం మాత్రం ఇలా ఉంటుందయ్యా. ప్రార్థన చేయరయ్యా, అసలు ప్రార్థన గుడికి రారయ్యా, క్రమం లేదయ్యా, అసలు వీళ్ళకి భయం లేదయ్యా, దైవ భయం. సేవకుడు ఇలాంటి సాక్షి నీ గురించి దేవుడికి ఇస్తే ఏంటి మన యొక్క జీవితంలో ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి చెప్పండి? సేవకుని గురించి ఏం సాక్ష్యం వారి సంఘాన్ని గురించి? సంఘంలో నిన్ను గురించి సాక్ష్యం సన్నిధిలో సేవకుడు ఏమని ఇవ్వాలి నీ గురించి? అబద్ధ సాక్ష్యం ఇస్తే సరిపోద్దా? బాగుంటారయ్యా, చక్కగా ఉంటారయ్యా, బాగా పాల్గొంటారని సరిపోద్దా? దేవుడికి తెలియదా? ప్రతి నిత్యము కూడా ఉదాహరణ చెప్తాను, దైవజన రోజు సుమారుగా 5 గంటలు ప్రార్థన చేస్తుంది సంఘంలో. ఏమని చేస్తే 5 గంటలు 5 గంటలు ఏమని చేస్తే ఎందుకు చేయాలి అసలు? ఏమని చేయాలి అసలు? అయ్యా ఈ కుటుంబం ఇలా ఉంది, ఈ కుటుంబం ఇలా ఉంటుంది,
వాళ్ళ పిల్లలు ఇలా ఉంటున్నారు, ఈ రీతిగా జీవిస్తున్నారు, వారి భార్య వారి భర్త ఇలా ఉంటున్నాడు, వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంది. ఇదే కదా 5 గంటలు ఏమని చేస్తారు మరి? ఇలా ఇలా ఉండాలి, ఆ కుటుంబం ఇంకా ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా నడవాలయ్యా. వాళ్ళ కుమార్తె మాట వింటలేదయ్యా, వాళ్ళ కుమారుడు వ్యతిరేకిస్తున్నాడయ్యా. సంఘం అంటే సంఘ కార్యక్రమం అంటే లెక్కలెంతనమయ్యా. ఇదేగా ప్రార్థన. నిన్ను గురించి ఏం సాక్ష్యం వినపడాలి దేవుని దగ్గర? ఏం చెప్తారు సాక్ష్యం? అమ్మ నా గురించి ఏం చెప్పాము దేవునికి ప్రార్థన అంటే? నా గురించి ప్రార్థన చేస్తారమ్మ అంటారు కొంతమంది. ఏమని ప్రార్థన చేయాలి? ఏమైనా ప్రార్థన రాదయ్యా, అలాగే ఉంచండియ్యా, అలాగే ఇంటికాడ శుభ్రంగా పని చేసుకుని ఉండయ్యా, ప్రార్థన చేయడం పైన పర్లేదని చెప్పాలా? ఏమ్మా ఏం చెప్పాలి? నా గురించి ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు అంటారు కొంతమంది. ఏమని ప్రార్థన చేయాలి? నువ్వు దేవుడికి లోపల ఎక్కడో పని చేసుకుని ఉంటే, ప్రభువుతో సంబంధం లేకుండా ఉంటే, ఆదివారం అంటే లెక్కలేదు, సోమవారం అంటే శుక్రవారం అంటే లెక్కలేదు, శనివారం అంటే లెక్కలేదు, బుధవారం అంటే లెక్క, ఎలాగోలు ఉంటుంటే మాకు నీ గురించి ఏం చేయాలి ప్రార్థన? సేవకుడు ఏమో సాక్ష్యం వాళ్ళు నీ గురించి ప్రార్థన అంటే ఏంటి? నీ గురించి సాక్ష్యం అవటమే కదా సేవకుడు. ఎలా ఉంటున్నాడు, ఎలా పడుతుంది, నీ తీరేంటి, నీ స్వభావం ఏంటి, నీ బ్రతికేంటి, నీ నడవడిక ఏంటి, నీ గమనాలు, నీ బుద్ధి ఏంటి, నీ మనసు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ హృదయ పరివర్తన ఏంటి ఇవ్వటమే కదా సాక్ష్యం అంటే. ఏమని వాళ్ళు నీ గురించి సాక్ష్యం? సంఘం గురించి సేవకుడు ఏమని చెప్పాలి? లోకం అంటే ఏదో అబద్ధం మాటలు బాగుండడండి, బాగా చేస్తాడండి అని పరిస్థితి రావచ్చు. దేవుని దగ్గర నీ సాక్ష్యం చక్కగా చెప్పాలి. మనం నీ గురించి ప్రార్థన చేస్తే పరిస్థితి ఏర్పడినప్పుడు, నాయన ఇలాంటి స్థితిలో ఉంటున్నాడయ్యా, ఇలాంటి స్థితిలో ఉంటుందయ్యా, ప్రభువా సహాయం చేయ్యా. అందుకే మోషే కోపం వచ్చిందంట, సరిగ్గా ఉండలేదంట. అందుకే నాడు వాళ్ళ నైవేద్యం లక్ష్య పెట్టద్దయ్యా, నీ వాళ్ళని పట్టించుకోదు అసలు. నువ్వు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దయ్యా. నీవు వేరు, వాళ్ళు వేరు, సంఘానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ తీరేంటంటే చాలా అసహ్యంగా ఉంది. సంఘంలో వాక్యానికి వ్యతిరేక స్వభావాలు కనిపిస్తా ఉంది. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఆలోచించాడంట, ఏంటి మోషే ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఎంతవరకు ప్రభువా వాళ్ళని కానీ నువ్వు కణానికి తీసుకెళ్ళకపోతే నా పేరు మాత్రం జీవగ్రంథంలో తీసేయి అన్న వ్యక్తి, ఎంత త్యాగపూర్తిమైన వ్యక్తి, కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా సంఘం కొరకే ధారాదత్తమైపోయి దేవుడి కొరకు బతుకుతున్న ఈ మోషే ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నా? ఆ నైవేద్యం లక్ష్య పెట్టద్దు, వాళ్ళని పట్టించుకోదు, వాళ్ళ స్వభావం ఏంటి అన్నాడేంటి? ఎంతగా అయ్యా నువ్వు మన వాళ్ళ గురించి ఇలా చేయి, మన్నా కురిపించు, లేకపోతే నీళ్లను దయచే, మూడేళ్లను దయచే, వాడు బాగుండాలి, వాళ్ళు స్పెషలిస్ట్ బాగుండాలి, పగలు మేఘ స్తంభంగా వాళ్ళకుండు, అగ్ని స్తంభంగా వాళ్ళకుండి, ఇన్ని రకాల నానా రకాల విధాలుగా వాళ్ళ గురించి ప్రయాసపడి ప్రార్థన చేసిన ఈ వ్యక్తి వాళ్ళని లక్ష్య పెట్టదంటే ఏంటి అసలు అని దేవుడు కూడా మోషే మనసును ఆలోచించాడంట. వినొద్దాయంటే అసలు దేవుడు పట్టించుకోడదండి, వినొద్దని పట్టించు. కానీ అంతగా చేసేయండి అసలు మోషే ఎప్పుడు కూడా వినొద్దు, ఆయన పట్టించుకోదని ఎప్పుడు చేయలే. ఆయన బాగా సరిగ్గా చేయి ప్రభు, సరి చేయి ప్రభు, లైన్లో కణానికి చాలా ప్రభు అని చేసుకుంటూ వచ్చాడు. లక్ష్య పెట్టద్దంటే దేవుడు కూడా ఆలోచింపదగిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళ నడవడిక అటు దేవునికి సరిగా లేదు, ఇటు సేవకునికి కూడా తగిన సాక్ష్యం కలిగిందిగా కనబడలేదంట. అది మెయిన్. వారి నడవడిక ఎలా ఉంది, వారి నడిపింపు ఎలా ఉంది, వారి నిలకడ ఎలా ఉందంటే ఇటు సేవకుని సరిగా లేదంట, అటు దేవుని ఇటుగా కూడా వారి నడవడిక అనేది సరిగా లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి సరిగా లేకపోతే వాక్యం చెప్తున్నట్టుగా నేను దేవుడు లక్ష్య పెట్టలేడు, నిన్ను లక్ష్య పెట్టడానికి దేవుడు ఇష్టపడలేడు. నిన్ను గురించి సేవకుడు ప్రార్థించాల్సి వస్తే ఏమని ప్రార్థించాలి? నమ్మకస్తుడని ప్రార్థన చేయాలా, అపనమ్మకస్తుడని ప్రార్థన చేయాలా? సేవకుడు నమ్మకంగా బ్రతుకుతామని ప్రార్థన చేయాలా? ఈయన సొంత అపనమ్మకమేనండి. అవుతుంది ఏ విషయం నమ్మకం ఉండండి, ప్రార్థన నమ్మకం లేదండి, వాక్యం అంతా అంతేనండి. ఏ విషయం నమ్మకత్వం లేదండి చెప్తే అండి, ఏంటి ఏంటి నీ సాక్ష్యం? ప్రార్థించాల్సిన సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తే, అయ్యా మోషే
రమేష్ గారి సాక్ష్యం ఏంటి? అఖిల గారు అన్నారు, ఆయన సాక్ష్యం ఏంటి? శ్యామ్ గారు ఆయన సాక్ష్యం ఏంటి అని అడిగితే ఏమని చెప్పాలి? ఉదాహరణ చెప్తున్నా, అర్థం అవట్లేదు. ఏమని చెప్పాలి? ఏంటి మన సాక్ష్యం? ఏమని చెప్తుంది సాక్ష్యం? మనకి ఉందా సాక్ష్యం? ఉందా? సార్ మనసు మీద మన గుడి మీద చేసుకుని అందరూ కూడా సాక్ష్యం ఉందా లేదా అర్థమవుతుంది మీకు? ఎందుకు దేవుడు ఎంత కోపం, ఎంతగా బాధతో ఉంటే వాళ్ళందరూ నా సంధికి పిలిపించన్నాడు? నా సంధిని నిలబెట్టాలనే, రేపు నా సంధిని నిలవలను అని ఎందుకన్నాడు? మన సాక్ష్యం గురించి పరిశీలన చేయడానికి. నాడు చాలా మంది సంఘంలో అపనమ్మకస్తులు అయిపోతున్నారు. వారి నడిపింపంతా, నడవడికంతా, నిలకడంతా కూడా ఎలా ఉందంటే అపనమ్మకమైన సాక్ష్యం, అపనమ్మకత్వం. నమ్మకస్తుగా సంఘంలో ఉంటున్నావంటే నీవు ఎంతకాలం నేర్చుకున్నావు? నమ్మకస్తుడికి ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు కావాలి నమ్మకస్తుగా ఉంటారంటే మనం? అయ్యగారు ఇప్పటికే 5 సంవత్సరాలు అయితే, ఇంకొక 5 సంవత్సరాలు అయితే కానీ మేము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పాలా? ఏంటి ఎంతకాలం కావాలి? ఆనాడు కొత్త నిబంధనలో అపోస్తల కాలంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. 1 సంవత్సరం పాటు సంఘంలో ఉన్న తదుపరి యాజక సమూహంలో చేర్చబడి దేవుని కొరకు యథార్థమైన పరిస్థితులు, దేవుని కొరకు నీతిగా, దేవుని కొరకు శక్తి కలిగిన వారుగా, ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగిన వారుగా వారందరూ ప్రభువు కొరకు జీవించారు. మనకి ఎంత టైం కావాలి? వాళ్ళకి సంవత్సరంకే సువార్త విన్న వెంటనే సంవత్సరం వారి జీవితాలు పరివర్తన చెందిపోయాయంట. మనకి ఎంతకాలం కావాలి దేవుల్లో ఇలా ఉండాలంటే? ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు లోబడేవాడు అని సాక్ష్యం ఇవ్వాలా, తిరుగుబాటుదారుడు అని సాక్ష్యం ఇవ్వాలా? ఒకవేళ మోషే అదేగా చెప్పేది, సాక్ష్యం అంతా అదేగండి. వాళ్ళ గురించి చెప్పే సాక్ష్యం పిలువు. ఏమని చెప్పాడు మోషే? వెళ్ళి వాళ్ళ నైవేద్యం లేకపోతే దాని అర్థం ఏంటి? నమ్మకస్తులు కొనలేకపోతున్నారండి వాళ్ళు, అది సాక్ష్యం. మరి ఒక సాక్ష్యం అంటే అయ్యా ఒక్కడు కూడా లోబడేవాళ్ళేడయ్యా, తిరుగుబాటు చేస్తున్నారయ్యా, నువ్వేనా? నువ్వే చెప్పాలి మాకు, నువ్వే గొప్ప. ఇదయ్యా తర్కవాదంలో ఆ సంఘములంతా కూడా. ఎవరు కూడా సరైన పరిస్థితులు కనిపించట్లేదయ్యా. జాగ్రత్త, నువ్వు తిరుగుబాటుదారుడిగా ఉంటే కోరాహు, దాతాను, అభిరాములు యొక్క గుంపులోకి వెళ్ళిపోతాను. జాగ్రత్త. వాళ్ళందరూ తిరుగుబాటుదారులుగా జీవించే వాళ్ళు నశించిపోయారు. మరొక సాక్షి వారి గురించి చెప్పాలంటే మంచి పరిచారకుడు అని చెప్పాలా, లేదా సంఘంలో క్రమశిక్షణ లేనివాడు అని చెప్పాలా? మోషే వాళ్ళ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి? క్రమశిక్షణ కలిగినోడయ్యా సంఘంలో అని చెప్పాలా, లేదా మంచి పరిచారకుడిగా జీవిస్తుందని చెప్పాలా? ఏదయ్యా మంచి క్రమశిక్షణ లేదు, మంచి పరిచర్య జీవితం లేదు, మంచి ఆధ్యాత్మిక జీవితం లేదు అని చెప్పాలా? ఏమని మన గురించి చెప్పాలి? సేవకు నిలబడితే. ఇప్పుడు నిలబడిన తర్వాత మోషే ఏంటి వీళ్ళ గురించి ఏంటి అని అడుగుతారా? అవును కదా, అడగరా? పిలవమని చెప్పాడు. ఏంటి నేను అడుగుతాడు కదా, వాళ్ళ ఎదురుగా కూడా కావాలి కదా సాక్ష్యం. మరి ఏంటి ఆ పరిస్థితి? ఏంటి వాళ్ళ నైవేద్యం లేకపోడదని చెప్పావు కదా, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు చెప్పు. మరి ఏం చేయాలి? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మోషే చెప్తున్నాడు, వారి నైవేద్యాలు అంగీకరించొద్దయ్యా, ఎందుకంటే అపనమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు, వాళ్ళు తిరుగుబాటుదారులుగా బ్రతుకుతున్నారు. ఇప్పటికీ క్రమశిక్షణ రాలేదు, ఒక క్రమం వాళ్ళు నేర్చుకోలేదయ్యా. దేనిలో వాళ్ళకి క్రమం లేదయ్యా వాళ్ళకి. సంఘములో ఈనాడు మనం నేర్చుకోవాల్సింది వచ్చేయడం కాదు, క్రమం నేర్చుకోవాలి, లోబడే తత్వం నేర్చుకోవాలి, నమ్మకమైన జీవితం నేర్చుకోవాలి. కనబడే సేవకుడు నేను అక్కడ సరిగా లేనప్పుడు దేవుని ఏట నేను ఇక్కడ ఎలా కనిపిస్తా ఉంది? చాలా అంతా దేవుడికి తెలుసండి. నా గురించి అంటే ఏం తెలుసు? నీ గురించి ఏం తెలుసు? అంతా దేవుడికే తెలుసా? అక్రమకారుడు అని తెలుసా? అన్యాయస్తుడు అని తెలుసా?
క్రమశిక్షణ లేనివాడు అని తెలుసా? అపనమ్మకస్తుడు అని తెలుసా? తిరుగుబాటుదారుడు అని తెలుసా? లోబడివాడు అని తెలుసా? వాక్యం నేర్చుకునే వాడు అని తెలుసా? వాక్యం చెప్పింది కూడా చేయలేని ఒక నిలకడలేని వ్యక్తి అని తెలుసా? దేవునికి ఏమని తెలుసు నీ గురించి? నీ నిలకడ ఏంటో? ప్రియమైన దేవుని బిడ్డారా, నిన్ను గురించి, నీ నిలకడ గురించి, నీ సేవకుని యొక్క సాక్ష్యం ఏమిటి? తీర్పు నుండి తప్పింపబడే సాక్ష్యమా నీవు? తీర్పులోనికి వెళ్ళే సాక్ష్యం అనేటువంటిది ఒకసారి పరిశీలన చేయాలి. ఏమైంది తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి, ఒక మాట చూడండి. సాక్షి మరలా పిలిచాడు సేవకుని. సంఖ్యాకాండం 16:32-33 వచ్చిన మనం చూస్తే, అలాగే 31 వచ్చిన చదువుకుందాం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యములను మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారి సమాజంలో ఉండకుండా నశించిరి. చాలా జాగ్రత్తగా గమనించారు. ఏంటి చివరికి వాళ్ళని పిలిపించారంటండి. అందరినీ పిలిపించిన తర్వాత ఎవరిని? కోరాహు, దాతాను, అబీరాములు ఎవరైతే వ్యతిరేకమైన పరిస్థితులు, క్రమశిక్షణ లేకుండా, న్యాయ పరిస్థితుల్లో తిరుగుబాటుదారులు ఉంటున్నారు, అపనమ్మకస్తులు ఉంటున్నారు, క్రమశిక్షణ లేకుంటున్నారు, వాక్య నడవడికలో సరిగ్గా నిలకడలేకుంటున్నారు, వాళ్ళందరినీ పిలిపించాడంట. పిలిపించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వారి యొక్క ఇష్టానుసారమైన పరిస్థితులే చూడండి. 26 వచనం చూడండి. దేవుడు 25-26 వచనం చూడండి. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోబడి మీరు వారి పాపలన్నిటిలో పాలు వారి నశింపక ఇడినట్లు వారి కలిగినది ముట్టకుడి అని ఆ సమాజముతో నేను ఎన్ని ఎవరంటున్నారు? 20 వచనం చూడండి. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజం నుండి అవతలకి వెళ్ళుడే, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగలపడి. అప్పటికి కూడా అంట అంత తిరుగుబాటుదారులు ఉన్నప్పటికీ, అంత వ్యతిరేక స్వభావం కనపరిచినప్పటికీ, ఎంత ఎదురు చెప్తున్నప్పటికీ, అంత విరోధ భావం కనపరిచినప్పుడు కూడా అంట మరలా మోషీలందరూ కూడా సాగలపడి, సమస్త శరీరాత్మకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొని. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసం చుట్టుపట్ల నుండి తొలగిపోడని సమాజముతో, జన సమాజంతో చెప్పుము. ఇంకేమి లేదు. దేవుడు కూడా అంట మోషే ప్రార్థనలు ఇచ్చాడు. అంతేకాదు దేవుడు కూడా పరిశీలన చేశాడంట వారంతా. నిజమేనా కాదా, ఎంతవరకు, ఏంటి, తిరుగుబాటుదారులేనా, అపనమ్మకస్తులేనా, క్రమశిక్షణ లేని వారేనా, చెప్పింది చేయని వారేనా అని పరిశీలన చేశాంట. ఏమైంది? చివరికి ఏమైంది? శిక్ష వచ్చింది. సన్నిధిలో నిలవబడిన తర్వాత మన జీవితం ఎదురే పరిణామం ఏంటి? శిక్ష కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి శిక్షకు పాత్రలు ఉండక మనం నిలకడ ఉండకూడదు. అందుకే పాపుల మార్గం నిలవద్దని బైబిల్ చెప్తాం. ఎలా నిలవాలి? మనం ఎలా నిలవాలి? క్రమశిక్షణలో నిలవాలి. ఏంటి? క్రమశిక్షణగా తిరుగుబాటుదారుడు కాదు, లోబడేవాడికి నిలవాలి. మంచి పరిచారకుడుగా నిలవాలి. సాక్షి కలిగిన వాడికి నిలవాలి. నిన్ను గురించి సేవకుడు చెప్పాల్సి, ప్రార్థన చేసిన పరిస్థితులు వస్తే నీ గురించి ఏం చేయాలి? వారి కన్నీటితో చేసిన, బాధతో చేసిన, వ్యాధులతో చేసిన, ప్రభువా ఈ 15 సంవత్సరాల సేవా జీవితంలో వారు ఎంతవరకు కూడా మార్పు లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సేవకు నిలబడి ఇంతగా చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే మోషే వారి ఏంటి జీవితానికి? వారు సాక్ష్యం లేని, నిలకడ లేని సాక్ష్యం అయితే మన జీవితంలో ప్రయోజనం ఏంటి? ఎంతకాలం పాపుల మార్గంలో నిలుద్దాం? వాడు పాపేనంట. నిలకడ నేర్చుకోలేని వాడు, క్రమశిక్షణ నేర్చుకోలేని వాడు, నమ్మకత్వం నేర్చుకోలేని వాడు, మంచి అనుభవం, మంచి పరిచర్య సమాజంతో నేర్చుకోలేని వాడు ఒక పాపేనంట. అందుకే పాపుల మార్గం నిలవద్దని చెప్పాడు దేవుడు.
అలా నిలిచిన వాళ్ళందరూ నా సంధిలోకి రమ్మని వాళ్ళని అందరూ నా సంధిలో నిలవబెట్టు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ మన నిలకడ ఏంటి, మనం దేవుని నిలబడినప్పుడు మన సాక్ష్యం ఏంటి, సేవకుడు మన గురించి ఏం సాక్ష్యం ఇవ్వగలడు, దేవుడు దాని విషయంలో ఎలాంటి స్పందన నీ విషయంలో కనిపిస్తా ఉంది, అంతా నీ జీవితమే ప్రియమైన దేవుని వల్ల ఒక సాక్షాత్తంగా దేవుడికి కనిపించాలనే సత్యాన్ని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం, ఎలా ఉన్నాం మనం, మన నిలకడ ఏంటి, మన గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పిలుపులకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయా, లేకుంటే ఎలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు అందరం ఒకసారి మోకరించుదామా. దేవుని యొక్క వాక్యం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేరేపించడం వాక్యం కొరకే ప్రార్థించుదాం. ప్రభువా నాయన, రేపు దినమందు నా సందులో ప్రతి వారు నిలవాలని చెప్పేదయ్యా. మేము నిలిచినప్పుడు నాయన మా సాక్ష్యాన్ని బట్టి తీర్పు జరుగుతుందయ్యా. ఒక దినం మేము కూడా మీ సందులో మేము నిలవాలయ్యా. మోషే ఎలాగైతే సాక్ష్యం చెప్పాడో సంఘం గురించి, మా సేవకుడు మా గురించి సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంతకాల ఈ సేవా అనుభవంలో ఇన్ని ఏండ్ల నీ విశ్వాస జీవితంలో రక్షణ పొంది ఇన్ని ఏండ్లైనప్పుడు నీ సాక్ష్యం ఏంటి, నీ నిలకడ కలిగి వచ్చిన సాక్ష్యం ఏంటి, నీ నమ్మకత్వానికి వచ్చిన సాక్ష్యం ఏంటి, నీ లోబడే స్వభావం గురించిన సాక్ష్యం ఏంటి, నీ పరిచయం గురించిన సాక్ష్యం ఏంటి, నీ ప్రార్థన వాక్యం ఆరాధన ఈ రీతిగా చూస్తే ప్రతి విషయం నీ సాక్ష్యం ఏంటి. ప్రభువా నన్ను క్షమించయ్యా. ఒకసారి ప్రేరేపించి ఒక ప్రార్థించడం వాక్యం వరకే. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆరాధ్యుడ అభిషక్తుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త, మీ పాదములకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఆయన ఈ లోకంలో పాపంలో మేము నశించుకోవడం ప్రభు, మాతో మీరు తేటగా సూటిగా మీరు మాట్లాడిన మాటల కొరకు ప్రభు మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఒక దినముంటుంది, ఆ దినమందు ప్రభు తీర్పు దినమందు ప్రభు నీ సన్నిధిలో నిలవబడవలసిన సమయం అందు ప్రభు మా సాక్షి జీవితం ఏ విధంగా ఉందో ప్రభు మీరు పరిశీలించినప్పుడు ప్రభు అయ్యా దుష్టుల మార్గం నిలిచే వారంగా ఉన్నామని ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి దేవా. అయ్యా నీ సన్నిధిలో నిలవలేకపోయారు, నీకు లోపడలేకపోయారు ప్రభు. నన్ను దయతో క్షమించమని అడుగుతున్నాను ప్రభు. విశ్వాసం అని చెప్పుకుంటున్నాను కానీ విశ్వాసంగానే జీవిస్తున్నానయ్యా. నన్ను దయతో క్షమించండి. భక్తిహీనమైన భక్తి నాలో ఉంది, నన్ను దయతో క్షమించండి అయ్యా. దేవాన్ని దాటిపోతూ ప్రభు అయిన ఆత్మీయ కాల సమయంలో దేవ నాతో మాట్లాడారు ప్రభు. మీకు వందనాలు. ఆయన ప్రక్షాళన చేయండి, కడగండి, నీ సన్నిధిలో నిలవబడి కృపను నాకు దయచేయండి ప్రభు. అయ్యా సాక్షి జీవితం లేని దాన్ని ఒప్పుకున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. వస్తున్నాను వెళ్తున్నాను కానీ మార్పు లేని జీవితం, మారు మనసు లేని జీవితం నాలో ఉందయ్యా. లోకంలోనే ప్రతి అపవిత్రత అవిధేయత నాలో ఉందని ఒప్పుకున్నానయ్యా. నన్ను దయతో క్షమించమని ప్రభు నీ పాదాలు పట్టుకుని బ్రతుకున్నాడుకున్నానయ్యా. నాకు సహాయకుడిగా మీరు ఉండండి ప్రభు. అయ్యా నాడు మోషే ప్రభు తన సంఘంతో ఆయన మాట్లాడాడు ప్రభు. అయ్యా తండ్రి నాయన ఒక్క పాప కొరకు తన సమాజం అంతటి ప్రభు ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ప్రభు అయ్యా ప్రాధేయపడ్డాడు ప్రభు. నాయన మీరు సహాయం చేస్తారయ్యా. ఈనాడు ప్రభు నా యొక్క పాపమును బట్టి నాయన దాన్ని దయతో క్షమించండి అయ్యా. దేవా నాయన సాక్ష్య జీవితమును నాకు దయచేసి, సమాజంలో నాయన నీ ఎందుకు నిలవబడి కృపను నాకు దయచేసి, తీర్పు దినమందు నీకు నాయన నీ బిడ్డగా నీ సాక్షిగా నాయన నీ నామనికే మహిమకరంగా నన్ను మమ్మల్ని మీరు మార్చమని అడిగి వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాను దేవా. అయ్యా నీ చిత్తానుసారమైన బిడ్డగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను ప్రభు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన దేవా దాసుని దర్శించి నీకు నా ఆత్మాభిషేకం చేత నింపండి. ఆ బిడ్డ యొక్క పరిచయం అంతట్లో తోడుగా ఉండమని అడిగి వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాను. ఈ సంధి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి యొక్క అవసరం అక్కడితో వచ్చినారో ప్రభు వారి అవసరం అక్కర్లో మీరు తీర్చి ప్రభు మీరు మామూలుగా మహిమకరంగా మీరు మార్చమని ప్రభు మీ పాదాలు పట్టుకుని బ్రతుకుని ఆడుకుంటున్నాను పరమ తండ్రి.